సీఎం రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. మరోవైపు ఢిల్లీకి బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి ఉత్తమ్. ఇవాళ నామినేటెడ్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణపై చర్చించున్నారు. అటు 37 మంది నేతల నామినేటెడ్ పదవులపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక 1-2 రోజుల్లో అధికారిక జీవోలు కూడా విడుదల కానున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవసరాలు, సహకారంపై విజ్ఞప్తులు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రత్యేకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కాబోతున్నారు రేవంత్ రెడ్డి. దాంతోపాటు మంత్రి కోమటిరెడ్డి కూడా మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే 2 రోజులుగా కూడా ప్రత్యేకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, దాంతోపాటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి కావాల్సినటువంటి పలు అభివృద్ధి అంశాలపైన కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఈరోజు ఉదయమే హైదరాబాద్ నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు కొంత కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కీలక సమావేశాలు ఢిల్లీలో జరిగే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కొంత స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి హడావిడిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉంటుంది. ఆ తర్వాత సభ వాయిదా పడిన తర్వాత అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ ముగ్గురితో ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో తెలంగాణ పీసీసీకి సంబంధించినటువంటి అంశంతో పాటు తెలంగాణలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ పైన కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆశావాహులంతా కూడా ఢిల్లీలో అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే కీలక చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరికి కేబినెట్ లో మళ్లీ అవకాశం ఇవ్వాలనే దాని మీద కూడా ఈరోజు సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒకవైపు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి అంశంపైన ఫోకస్ పెడుతూనే మరోపక్క పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కీలక అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగానే ఇతర ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాలపై హైకమాండ్ తో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.